ఆడవాళ్ళు 2-3 రోజులు స్నానం చేయకుండా ఉంటారు కానీ నేనేదో బయట తిరిగినట్టు ప్రతి రోజు స్నానం చేయిస్తున్నారు. నేను కొంచెం ముద్దుగా కనిపిస్తే చాలు నేనెత్తుకుంటా అని లొల్లి పెట్టుకుంటారు మా ఇంట్లో వాళ్ళు. అదే నా డైపర్ ఫుల్ అయితే మాత్రం నాకు తెలియదు అంటే నాకు తెలియదు, నాకు తెలియదు అంటే నాకు తెలియదు అని దూరం దూరం పోతారు. నిన్న నాకు కడుపులో గడబిడైతుందని డాక్టర్ దగ్గరికి పోయినా. ఆయన అంతా చెకప్ చేసి బాబు నీకు గ్యాస్ ప్రాబ్లం ఉన్నది అన్నాడు. మా ఇంట్లో వాడేదే కట్టెలు పోయి గ్యాస్ ప్రాబ్లం అంటాడు. ఆయన ఎట్లా డాక్టర్ అయిందో ఏమో. నేను కడుపులో ఉన్నప్పుడేమో మా మమ్మీని అద్దిను ఇద్దిను ఇట్లా వండుకో అట్లా వండుకో ఇచ్చేకు అచ్చేకు ఇట్లుండు అట్లుండు ఇది తింటే మంచిది అది తింటే మంచిది ఇది అది అని తిండి పెట్టి 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 మా మమ్మీని నిలబడగొడతారు. అదే ఒక్కసారి నేను డెలివరీ అయినాక బయటికి వచ్చినాక ఇక దృష్టి మొత్తం మళ్ళా నా మీదికి మళ్ళుతుంది. పిల్లగాడు వంటాడా, పిల్లగాడు తింటాడా, పిల్లగాడు తాగుతాడా, పిల్లగాడు ఏం చేస్తాడో ఇదే ముచ్చట. మరి డెలివరీ అయినాక మమ్మీ వాళ్ళకి ఎంత కష్టం ఉంటుంది కదా. కనీసం వాళ్ళని ఎవరన్నా అడుగుతారా మీ హెల్త్ ఎట్లుంది, మీరు ఎంత బాధపడుతున్నారు, మీ స్టిచ్చెస్ మానినాయా, మీకు ఏమన్నా తినబుద్ధి అవుతుందా, ఏమన్నా తినబుద్ధి అవుతలేదా, ఇవన్నీ అడుగుడు ఎక్కడిది. ఇంకేదన్నా తినబుద్ధి అవుతుందంటే అది తినద్దు ఇది తినద్దు ఇది తినద్దు అది తినద్దు ఇదే. ఇదిగో వాడిని చూసుకో, నన్ను పని చేసుకొని ఇవ్వట్లేదు వాడు. పాప మడికి మాటలు కూడా రావే. అవునా, అయితే ఒకసారి పార్కుకి తీసుకెళ్ళి వాడిని. తీసుకెళ్తాం, ప్రతిదీ గొప్ప మీ ఆడవాళ్ళకి. మీ అబ్బాయి అండి? అవునండి, పక్కింటి వాళ్ళ అబ్బాయిని తీసుకొస్తే బాగోదుగా. ఎరా నాన్న బాగుందా? వీడొకడు దేనికి ఎక్సైట్ అవ్వడు నాలాగా. జై ఇదేదో బాగుందే, ఈసారి పట్టుకోండి నిన్ను. అబ్బా ప్రశాంతంగా ఉందయ్యా పెళ్ళైకి మొదటిసారి. ఇగో నీ పని అయిందా? ఇంకెంతసేపు? నువ్వు ఇక్కడికి వచ్చిన పీకేదేం లేదు కానీ వాడిని చూసుకో. అబ్బా కాసేపు రిలాక్స్ అవుదాం. ఏడీడు ఒరే ఆగరా బాబు. ఏరా నా తాట దించుతున్నావు, నీకు నవ్వు వస్తుందా? రే టిఫిన్ కూడా చేయలేదు రారా. నువ్వు ఏడోకే, మళ్ళీ వద్దాంలే, ఈసారి మళ్ళీ తీసుకొస్తాలే. వీడిని ఎలా భరిస్తున్నావే డైలీ? మాటలు రావన్నావుగా, ఇప్పుడు అర్థమైందా సీను? చిన్నప్పుడు అనుకుంటుండే బాగా కష్టపడితేనే లైఫ్ బాగుంటుంది అని. కానీ టైం అనేది చాలా వాటికి నా ఆన్సర్స్ రాంగ్ అయ్యేలా చేసింది. కానీ ఇప్పుడు అనిపిస్తుంది బాగా కష్టపడ్డవాడే రిచ్ అవ్వాలి అంటే రోజు కూలి పని చేసేవాడే ముందు రిచ్ అవ్వాలి కదా. కానీ ఇక్కడ బిజినెస్ మ్యాన్, ఇన్వెస్టర్సే రిచ్ అవుతున్నారు. అంటే రిచ్ అవ్వాలి అంటే పని మాత్రమే కాదు, మైండ్ సెట్ కూడా ఇంపార్టెంట్ అని తెలిసింది. లేబర్ మైండ్ సెట్ అనేది ఈరోజు మాత్రమే ఆలోచిస్తుంది, కానీ ఇన్వెస్టర్ మైండ్ సెట్ రేపటి గురించి ఆలోచిస్తుంది. అందుకే బాడీతో పనిచేసేవాడు లేబర్ అవుతాడు, బ్రెయిన్తో పనిచేసేవాడు లీడర్ అవుతాడని తెలిసింది. ఏజ్ పెరుగుతూ ఉంటే ఏంటో నా మైండ్ సెట్ కూడా మారిపోతుంది.